ఆయన మారిన మాట నిజమే. అప్పుడు ఎన్టీ రామారావు మార్చాడు, ఇప్పుడు రైతులను మార్చాడు. ఆయన మార్చిన తప్పులేదు. బీజేపీ ఆయన అడిగామా? అడగలేదు కదా. రాజధాని కట్టమని అడగలేదు కదా. నిన్న ఆయన మీటింగ్లో చెబుతున్నాడు రైతులకు ఆశ పనికిరాదు, అత్యాశ పనికిరాదు, రైతులు ఎట్టుండాలంటే మేము ఆ ఇంటికి పోయి అడిగాం, అయ్యా మాకు రుణమాఫీ చేయి, నీకు ఓట్లు వేస్తాను సీఎం. ఆయనకు లేదు ఆశ. ఆయన కొడుకు సీఎం చేయాలని చెప్పి దేశాలు తిరగట్లా. ఆయనకు ఆశ లేదు. తెలంగాణలో ఎందుకు ఇప్పుడు వాళ్ళ కొడుకు ప్రచారం చేస్తున్నారు కదా తెలంగాణలో. ఆయన ఆశ ఉండమట్టి ప్రచారం చేస్తున్నారు తెలంగాణలో. ఆయన ఆశ లేని ఇంటికాడ పడుకోవచ్చు కదా. ఆయన ఆశ ఉండమట్టి అంత మూట కట్టారు కొడుకు ఇవ్వాలనే కదా చేస్తుంది. ఆశ అనేది మానవుడు అనేది ఎవరికి ఉంది? అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ మహాత్ముడు ఏమంటాడో పోయి తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ లేని వాళ్ళకి అందరూ ₹2 బియ్యం ఇచ్చాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు. అట్లాగే ఈయన కూడా చేస్తారు. రైతులందరూ ఓట్లు వేసినందుకు బాగా రుణమాఫీ కాదు, ఇప్పుడు పొలమే మాఫీ చేస్తున్నాడు. ఊరు చుట్టుపక్కల ఈ 13 జిల్లాలు ఏముంచడో. ఈసారి కనుక మహాత్ముడు కనుక సీఎం అయితే ఈ 13 జిల్లాల రైతులు మొత్తం వెళ్ళిపోవటం అటుకెళ్ళి ఎటు అందరూ తెలంగాణ వెళ్ళి కేసీఆర్ దగ్గర పోయి పడుకుంటారు. అందరూ ఎవరిని ఉంచడు. ఆయన సీఎం కొడుకుని సీఎం చేసుకోవాలి. ఆయనకి దురదృష్టం ఉంది కానీ రైతులు ఎవరు లేదు. మేము ఫస్ట్ నుంచి చదువుతున్నాం, మా పొలం మాకు ఉంచు, మాకు రుణమాఫీ నువ్వు చేయొద్దు, మా పొలము మాఫీ చేద్దాం, ఆయన మా బతుకు మమ్మల్ని బతకని ఫస్ట్ నుంచి కోరుతున్నాం. ఆయన దృష్టిలో ఆయన చూసుకోవాలి. మా వాదన మేము పడతాం. మేము పోయి అడగల. చెబుతున్నాడు అత్తాశ పనికిరాదు, రైతులకి ఆశపడకూడదని చెబుతున్నాడు కదా. ఎవరు మేము వెళ్ళి ఆశపడ్డామా? నేను వెళ్ళి అడిగాం నిన్ను, మీ ఇంటికి వచ్చాయా మాకు రుణమాఫీ చేయమని. ఎవరు అడగలేదుగా. ఆయన సీఎం అవుతాం కోసం ఆయన రుణమాఫీ చేస్తున్నాడు. ఆయన రుణమాఫీ చేయడు, ఏమీ చేయడు. ఇప్పుడు రైతులకు బాగా బుద్ధి వచ్చింది, వాళ్ళే చేస్తారు మాఫీ. మనం ఏం చేయవసరం. రైతులందరూ కలిసి వాళ్ళే మాఫీ చేస్తారు.